మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇక అప్డేట్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలో మూసివాగులో 4 రైతులు చిక్కుకున్నారు. పశువులను మేపడానికి వెళ్లిన సమయంలో వరద ఉధృతి పెరగడంతో రైతులు వాగులో చిక్కుకుపోయారు. దీంతో రైతులు వెంటనే 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కష్టపడి అర్ధరాత్రి సమయంలో సురక్షితంగా రైతులను ఒడ్డుకు చేర్చారు. రైతులు బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలో మూసివాగులో 4 రైతులు చిక్కుకున్నారు. పశువులను మేపడానికి వెళ్లిన సమయంలో వరద ఉధృతి పెరగడంతో రైతులు వాగులో చిక్కుకుపోయారు. దీంతో రైతులు వెంటనే 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది రైతులనైతే కాపాడడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణలోని హైదరాబాద్ ప్రధానంగా చూసుకున్నట్లయితే భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ఈ భారీ వర్షాలకు సంబంధించినటువంటి వర్షపు నీరు మూసీ పరివాహక ప్రాంతమైనటువంటి ఒలిగొండ సంబంధించినటువంటి మండలంలోని పొద్దుటూరు గ్రామం సమీపంలోని ప్రవహిస్తుంది. దీనికి సంబంధించి అక్కడ పసల కాపరిగా వెళ్ళినటువంటి రైతులు పూర్తి స్థాయిలోని ఒక్కసారిగా అంటే నైట్ నుండి తెల్లవారుజామున జరిగిన భారీ వర్షాలే కావచ్చు, అతి భారీ వర్షాల వల్ల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలతోటి ఒక్కసారిగా మూసి ప్రవాహం ఎక్కువ కావడంతో సాయంత్రం సమయంలోని ఒక్కసారిగా ఉటవుటిన పశువులకు పరిగి వెళ్ళినటువంటి రైతులకు వాటర్ సంబంధించినటువంటి మధ్యలోని చిక్కుకోవడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులతో పాటు అక్కడ ఉన్నటువంటి వారు పోలీసులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఉటావుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ సంఘటన స్థలం వద్ద ఉన్నటువంటి విషయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి రైతులను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా రాత్రి 12:30 తర్వాత తెలుగులోకి తీసుకురావడం జరిగింది. వీరందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చి వారికి పూర్తిగా తమ ఇళ్లలో కూడా చేర్చడం జరిగింది. ఈ వరద ప్రవాహానికి ముందస్తుగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న క్రమంలోని అక్కడ అదే ఒలిగొండ మండలం పొద్దుటూరు అనేది కొంత మూసికి లోదట్టు ప్రాంతంలో ఉంటుంది. దీనికి వాటర్ ప్రవాహం తక్కువ ఉందని చెప్పి మాత్రం వెళ్ళారు. కానీ ఒక్కసారిగాను హైదరాబాద్ లో ఉన్నటువంటి వాటర్ మూసి ప్రవాహం పెరగడంతో వీళ్ళు మధ్యలో చిక్కుకున్నట్లు కూడా పోలీసు సంబంధించిన ఉన్నతాధికారులు చెప్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సంగారెడ్డి జిల్లా శాంతినగర్ సెయింట్ ఆంథోనీస్ స్కూల్లో దారుణం జరిగింది. 6వ తరగతి చదువుతున్న విద్యార్థులపై ఇంగ్లీషు బోధించే ఉపాధ్యాయుడు వినయ్ కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అసభ్యకరమైన పేర్లతో విద్యార్థులను టీచ్ చేస్తున్నట్టుగా విద్యార్థులు ఆరోపించారు. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
शिक्षण तुम लोग कहीं नाराज हो जाते तुम गलत करा समझो तुम्हारे ऊपर हो जाता वो क्या होता लूज हो जाता नहीं उसको पनिशमेंट होता पक्का होता कानून आपके हाथ में ना पड़े मैंने करा रहा इसमें कहा था आने वाले में कम्युनिटी नहीं वैसा नहीं ये क्या होता है वो तो छोटे मैं आज दूसरा होगा आपका ये सेकेंडरी है फर्स्ट टाइम में वो సంగారెడ్డి జిల్లా శాంతినగర్ సెయింట్ ఆంథోనీస్ స్కూల్లో దారుణం జరిగింది. 6వ తరగతి చదువుతున్న విద్యార్థులపై ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయుడు వినయ్ కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అసభ్యకరమైన పేర్లతో విద్యార్థులను టీచ్ చేస్తున్నట్లుగా విద్యార్థులు ఆరోపించారు. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. పద్మ పేరు పెద్ద ఊరు దిబ్బ అనే చందంగా ఈ పాఠశాల పేరుంది. సకల నీతులు వల్లించడం పాఠశాలల బోధన పేరు. నీచమైన అకృత్యాలు ఇవే కాకుండా విద్యార్థులతో అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్న చోటు చేసుకుంటుంది. ఈ సెయింట్ అనే పదానికి ఇదేనా అర్థం అని చెప్పి ప్రజలు ఈ రోజు దాని గురించి చర్చించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా పట్టణంలోని శాంతినగర్ సెయింట్ ఆంథోనీ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. నిన్న 6వ తరగతి చదువుతున్న విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయుడు వినయ్ కుమార్ చాలా దారుణంగా ప్రవర్తించడం జరిగింది. ఈ అసభ్యకరమైన పేర్లతో పిలవడం, వాళ్ళని టీచ్ చేయడం ఆ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లకు తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుతో వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి ఆ వినయ్ కుమార్ ను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. పద్మ, అంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? అంటే ఎప్పటి నుంచి ఆ ఉపాధ్యాయుడు అలా ప్రవర్తిస్తున్నాడు అన్నది చెప్పారా? అంటే గత 2-3 నెలల నుంచి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వాళ్ళకు నిక్ నేమ్ పెట్టి అడ్డమైన అర్థం లేని పేర్లు పెట్టి వాళ్ళని పిలవడం, వాళ్ళను అసభ్యకరంగా టీచ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఆ విద్యార్థులు ఇంతకాలము వాళ్ళ ఓపిక బట్టి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. ఆ తల్లిదండ్రులు కాస్త వచ్చి అడగడంతో అతను వినయ్ కుమార్ కొంచెం కంగు తినడంతోనే వాళ్ళు పోలీస్ కేసు చేయడం జరిగింది. పోలీసులు ఇప్పుడు విచారణ చేపట్టారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్. మేడ్చల్ పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహ సమీపంలో ఉన్న మాజీ ఎంపీటీసీ మురళి ఇంట్లో సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా కూలిపోయింది. దుకాణంలో ఉన్న సిలిండర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొరికిసాల గ్రామంలోని కస్తూర్బా స్కూల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఉదయం కిచిడి తిన్న తర్వాత 20 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. కిచిడిలో పురుగులు వచ్చాయని అలాగే టిఫిన్ చేయడంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. టిఫిన్ సరిగ్గా పెట్టడం లేదని, ప్రిన్సిపాల్కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాడేపల్లిగూడెం కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. NH 165 ఆకువీడు దిగమర్రు భీమవరం బైపాస్ 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా NH 165కు 2,500 కోట్లు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించిన నరసాపురం ప్రజలకు అభివృద్ధిని అంకితం చేస్తా అని తెలిపారు. నిన్ననే గడ్కరీ గారు అమరావతిలో జరిగినటువంటి సభల్లో ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంతంలో గత 10-12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉండి కోర్టు కేసుల కారణంగా టెక్నికల్ సమస్యల కారణంగా కొంతమంది రాజకీయ నాయకులను రైతులను ప్రోత్సహించి రెచ్చగొట్టిన విధంగా కారణంగా గత 12 సంవత్సరాలుగా ఏదైతే ఆకువీడు దిగమరు 165 ఉన్నదో ఆకువీడు దిగమరు 165 హైవే మాత్రమే కాదు, అది జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి భీమవరం నగరానికి సంబంధించి బైపాస్ కూడా ఆ ప్యాకేజీలో ఆ ప్రాజెక్టులో ఉన్న విషయం మనంతా కూడా గుర్తు చేసుకోవాలి. ఇవాళ చుట్టుపక్కల అన్ని నగరాల్లో, రాష్ట్రంలో అన్ని ప్రధానమైన నగరాల్లో బైపాస్ నిర్మాణాలు పూర్తయ్యాయి. మన దగ్గర కూడా పూర్తయ్యాయి చాలా చోట్ల. కానీ దురదృష్టవశాత్తు భీమవరంలో నేను ఇందాక చెప్పినటువంటి కారణాలు అయితే ఉన్నాయో ఆ కారణాల కారణంగా బైపాస్ నిర్మాణం భీమవరం పట్టణ ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఒక తీరని కలగా మిగిలిపోయింది అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అటువంటి సమయంలో గడ్కరీ గారు నన్ను ప్రోత్సహించినటువంటి విధానం, నేను నెగ్గాక మన్నాడే తండ్రి గారు కోమాలోకి వెళ్ళారు. నెగ్గిన మరుసటి రోజే నేను కేంద్రంలో నాయకులు ఎవరిని కలవలేకపోయా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక. గడ్కరీ గారితో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సమయంలో నేను పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. తరచూ కలిసేటువంటి అలవాటు ఉంది. నా తండ్రి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు గడ్కరీ గారు ఫోన్ చేసి నన్ను పలకరించారు. ఆ తర్వాత 3 నెలల తర్వాత నేను గడ్కరీ గారిని కలిశాను. నిన్ననే గడ్కరీ గారు అమరావతిలో జరిగినటువంటి సభల్లో ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంతంలో గత 10-12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉండి కోర్టు కేసుల కారణంగా టెక్నికల్ సమస్యల కారణంగా కొంతమంది రాజకీయ నాయకులను రైతులను ప్రోత్సహించి రెచ్చగొట్టిన విధంగా కారణంగా గత 12 సంవత్సరాలుగా ఏదైతే ఆకువీడు దిగమరు 165 ఉన్నదో ఆకువీడు దిగమరు 165 హైవే మాత్రమే కాదు, అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండా గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద తండా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 2.5 ఏళ్ల చిన్నారి ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి మృతి చెందింది. కాసేపటి తర్వాత చిన్నారి కోసం ఇంటి ఆవరణలో ఎంత వెతికినా కనిపించకపోవడంతో నీటి తొట్టి వైపు వెళ్లి చూడగా తన్విశ్రీ విగత జీవిగా కనిపించింది. వెంటనే చిన్నారిని జూలూరుపాడు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెంలోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లుగా తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లి విలపించింది. చిన్నారి మృతదేహాన్ని తల్లి ఎత్తుకుని విలిపిస్తున్న దృశ్యం గ్రామస్తులను కలిచివేసింది. లండన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో కేవలం 6 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది. ఈ సిరీస్లో ఇంగ్లాండ్ 2 టెస్టులు, ఇండియా 2 టెస్టుల్లో విజయం సాధించాయి. ఒక టెస్టు డ్రా ముగిసింది. దీంతో 2-2తో సిరీస్ సమమైంది. 5వ టెస్టు సెకండ్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 118, ఆకాష్ దీప్ 66, రవీంద్ర జడేజా 53, వాషింగ్టన్ సుందర్ 53, ధ్రువ్ జురేల్ 34 పరుగులు చేసి బ్యాటింగ్లో రాణించారు. ఇక బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీయగా ప్రసిద్ధి కృష్ణ 4 వికెట్లు తీశారు. ఆకాష్ దీప్ 1 వికెట్ తీశారు.
ఇక ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.